కానీ అసలు స్టోరీ ఇక్కడే స్టార్ట్ అయింది. రోహిత్ వీళ్ళందరినీ హాస్టేజెస్కి ఎందుకు తీసుకున్నాడు, అసలు మహారాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ కేసర్కర్ గారిని కలవాల్సిన అవసరం ఏంటి, వీటన్నిటి మీద ఒక బలమైన రీజన్ ఉంది. అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే పవై పోలీస్ స్టేషన్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ చౌదరి గారు ఒక సింపుల్ కంక్లూజన్ ఇచ్చారు. అదేంటంటే రోహిత్ ఆర్య ఒక యూట్యూబర్, ఒక షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటాడు. సో ప్రస్తుతానికి అతని మైండ్ స్టేబుల్ గా లేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ రోహిత్ ఆర్య గురించి మనం కంప్లీట్ గా తెలుసుకుంటే అతను ఒక సోషల్ యాక్టివిస్ట్, అలాగే సమాజంలో చిన్న చిన్న మార్పులు చేయాలని చెప్పి అతను ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేశాడు. ఆ క్యాంపెయిన్ నేమ్ వచ్చేసి లెట్స్ చేంజ్. దాని యొక్క మెయిన్ పర్పస్ అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే స్కూల్లో ఉండే టాయిలెట్స్ అండ్ పిల్లలు హైజీనిక్ గా ఉండాలండి. ఈ ప్రాజెక్ట్ కి అతను పెట్టిన పేరు పిఎల్సి శానిటరీ మానిటైజేషన్ ప్రాజెక్ట్. ఇదే టైంలో మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా మై స్కూల్ బ్యూటిఫుల్ స్కూల్ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. రోహిత్ అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఈ క్యాంపెయిన్ రెండు సిమిలర్ గా ఉండడం వలన రోహిత్ గవర్నమెంట్ అఫీషియల్స్ ని అప్రోచ్ అయ్యాడు. తన వర్క్ అండ్ డిజైన్ నచ్చడం వల్ల గవర్నమెంట్ అఫీషియల్స్ ఇద్దరు కలిసి ఈ క్యాంపెయిన్ ని కలిసి రన్ చేశారు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, కొన్ని నెలలు గడిచాయి, కానీ రోహిత్ కి రావాల్సిన పేమెంట్స్ రాలేదు, డ్యూస్ ఇంకా క్లియర్ చేయలేదు. ఆ డ్యూస్ ని క్లియర్ చేయమని గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. రోహిత్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మహారాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన కేసర్కర్ గారు రోహిత్ కి 2 చెక్స్ ఇచ్చారు. ఒకటి 7 lakhs వర్త్ అండ్ ఇంకోటి 8 lakhs వర్త్. కానీ అక్కడ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది 2 కోట్లు, కానీ ఇతనికి ఇచ్చింది 15 లక్షలు మాత్రమే. కానీ రోహిత్ కావాల్సింది ఇది కాదు, గవర్నమెంట్ నుంచి అలాగే సమాజం నుంచి రికగ్నైజేషన్. అతనికి దక్కలేదు. దీనిని రోహిత్ తీసుకోలేకపోయాడు. గవర్నమెంట్ ఎలా ఫైట్ చేయాలో తెలియక ఈ రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. ఇది అతని వర్షన్లో అతను చెప్పాడు. కానీ గవర్నమెంట్ వర్షన్ ఏంటంటే తను వాలంటీర్గా వచ్చాడు, కలిసి ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాం, తనకి అమౌంట్ ఇస్తామని అఫీషియల్ గా ఎక్కడా చెప్పలేదని మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సెక్రటరీ అయిన రంజిత్ డియోల్ చెప్పారు. ఇక్కడ రోహిత్ ఆర్యకి అన్యాయం జరిగింది, కానీ అతడు గవర్నమెంట్ ని అప్రోచ్ అయిన విధానం తప్పని నేను అనుకుంటున్నాను. మరి మీలో ఎంతమంది రోహిత్ ఆర్య చేసింది కరెక్ట్ అనుకుంటున్నారు? మీ డిసిషన్ ని కామెంట్ ద్వారా చెప్పండి. ఈ వీడియోపై అప్డేట్ కోసం అలాగే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరిచ్చే ఈ సపోర్ట్ తో త్వరలో నేను 10K సబ్స్క్రైబర్ చేసుకుంటానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాంటి డే టు డే అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.